మా ఇంట్లో పని మనిషి ఉందండి. మీ అందరికీ తెలుసా? మా ఇంట్లో పని మనిషి అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రతి పని కూడా చేస్తుంది. బట్టలు ఉతికేదామే, బొచ్చలు రుద్దేదామే, అంట్లు రుద్దామే, మళ్ళీ తర్వాత ఇల్లు సర్దేదామే, వంట చేసేదామే, మళ్ళీ ఇంకా తర్వాత పిల్లల్ని చూసుకునేదామే, స్కూల్కి పంపించేదామే, మళ్ళీ సార్ని పంపించేదామే. ప్రతి విషయంలో ఆమె చూసుకుంటుంది. ఈ వంట అంతా ఇదంతా కంప్లీట్ చేసేది కూడా ఆమెనండి. ఏ టు జెడ్ మంచి చెడు అన్నీ కూడా మా పని మనిషి అంత మంచిగా చూసుకొనిద్ది మమ్మల్ని. ఏదైనా మేము అడగకపోయినా కానీ మాకు తెచ్చిచ్చిద్ది మా పని మనిషి. అంత స్ట్రిక్ట్గా అంత మంచిగా ఉంటుంది. అక్క మీకు పని మనిషి ఉందా అని ఒక ఆవిడైతే కామెంట్ చేసింది. అందుకే ఆ కామెంట్కి రిప్లై ఇస్తున్నాను. ఆ పని మనిషిని నేనేనండి. ప్రతి విషయంలో నా పిల్లలకి నా భర్తకి ఏదైనా కానీ నేనే చూసుకుంటాను. పెద్ద పని మనిషిని మా ఇంట్లో కూడా నేనే. ప్రతి పని చేసేది కూడా నేనే. ఎవరో వచ్చి నాకైతే చేయరండి. నేను ఎవరిని పెట్టుకొని, మాకంత స్తోమత కూడా లేదు. ఉన్న దాంట్లోనే మేమే చేసుకొని మేమే తినాలి, మేమే చేసుకోవాలి. ఇలా వండుకొని ఇలా చేసుకొని తినాలి, మాకున్నదే సర్దుకొని పోవాలి అనుకుంటాం. కానీ ఇంకా మాకు పని మనుషులు అయితే అవసరం లేదండి. ఎందుకంటే మేము అంత ఉన్నోళ్ళం కూడా కాదు. అందుకే మాకు పని మనుషులు అవసరం లేదు. అడిగిన వాళ్ళకి రిప్లై ఇస్తున్నాను. నేనైతే చేతనైనంత వరకు అయితే ప్రతి పని కూడా నేనే చేసుకుంటాను. ఒకళ్ళు చెప్పేలాగైతే ఉండను, నేనే చేసుకుంటాను. మ్యాగీ అయితే ఎలా వచ్చిందో మీరైతే కామెంట్ చేయండి. పిల్లలకైతే మ్యాగీ పెడుతున్నా మార్నింగ్.